శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ వచ్చింది 2025 సంవత్సరము. వైశాఖ శుద్ధ తదియ తృతీయ తిథి, దీన్నే అక్షయ తృతీయ అంటారు. ఈ సంవత్సరము 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము. వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది అని అంటే 30వ తారీఖు ఏప్రిల్ 2025 తారీఖు బుధవారము, శ్రీ విష్ణువారం అంటారు. అదేవిధంగా రోహిణీ నక్షత్రము శోభన యోగంతో కలిసి రావడం జరిగింది. చాలా మంచి ముహూర్తం. అన్ని ముహూర్తాల్లో అత్యంత శ్రేష్టమైన ముహూర్తము అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేసినా, ఏ యజ్ఞము చేసినా, ఏ హవిస్సు చేసినా, ఏది చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజున చక్కగా వర్షాలు పడాలి, అందరికీ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి 1000 మంది గృహస్థులకు ఇండ్లకు అమ్మవారి యొక్క పూర్ణ కలుషాలు పంపించడం జరుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మనము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి అమ్మవారికి అభిషేకం చేసిన ప్రతి కలుషము ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కలశము అంటే పూర్ణ కుంభము. అమ్మవారికి మనం పూర్ణ కుంభ స్వాగతం చెప్తాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మనం పూర్ణ కుంభ స్వాగతం చెప్తాం. పూర్ణత్వానికి నిదర్శనం కలుషం. ఆ రోజు అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తాము కాబట్టి అదే కలుషము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మీ ఇంటికి ఆ కలశం వస్తుంది. ఆ కలశాన్ని మీరు మీ ప్రతి నిత్య కర్మల్లోనూ నిత్య పూజలోనూ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, వరలక్ష్మి వ్రతం చేసిన, ఇంట్లో దీపావళి రోజున మహాలక్ష్మీదేవి పూజ చేసిన, నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి, శరణవరాత్రులు వస్తాయి, వారాహి నవరాత్రులు వస్తాయి. సో ఏ నవరాత్రులు వచ్చినా, మాఘమాసంలో వచ్చే నవరాత్రులు వస్తాయి, ఏ నవరాత్రులు వచ్చినా సరే అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి పూజ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది కలశం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ ఒక కలశం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఎందుకోసం అంటే మనకున్నటువంటి సంవత్సరం లోపల మనకి ఎన్నో పండుగలు వస్తాయి. ఒక్కొక్కళ్ళ సంప్రదాయ ప్రకారము ఎవరైనా ఒక్కొళ్ళు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అప్పుడు మధ్యలో కలశం ఉండవలసిందే. మీరు సత్యనారాయణ స్వామి చిత్రపటం చూసినా అక్కడ ముందు కలశం కనిపిస్తుంది. కలశము లేని పూజ నిరర్థకం, వ్యర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది ఏంటంటే పూర్ణ కుంభము, కలశం. కలశము సంకల్పానికి సూచన. మన మనస్సులో ఏదైనా సంకల్పం ఉంది, ఆ సంకల్పం నెరవేరాలి అంటే కలశ స్థాపన చెయ్యాలి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కలశం ఉండాలి. ఆ కలశము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మాత్రమే రావాలి. ఏమండి మాకు దగ్గరలోనే స్టీల్ దుకాణాలు ఉన్నాయి, అక్కడ కలశాలు దొరుకుతాయి, మేము కొనుక్కోవచ్చు అని మీరు చెప్పొచ్చు. తప్పకుండా కొనుక్కోండి. కాకపోతే అది ప్రసాదం కాదు, మీరు ఖరీదు చేసింది అవుతుంది. ప్రసాదము అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అమ్మవారికి అభిషేకం చేసింది, అమ్మవారి పూజలో వాడినది, అమ్మవారి దేవాలయానికి మీ యొక్క కానుకలు వెళ్ళి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడి మీ ద్వారా మీరు ఇచ్చిన కానుకలతో 10 మందికి అన్నదానం జరిగి, అమ్మవారి యొక్క యాగం జరిగి, అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతూ ఉంటే మీరు మీ యొక్క కర్మ ఫలితాన్ని ఏదైతే ధన రూపంలో మీరు అమ్మవారి దేవాలయానికి వెచ్చించారో అటు కర్మ ఫలితము మీరు దేవాలయానికి వెచ్చిస్తారు, ఇటు అమ్మ అనుగ్రహం మీకు కలుష రూపంలో, అమ్మ అనుగ్రహం మీకు ప్రసాద రూపంలో వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయకి అందరికీ కూడా 1000 కలశాలు, 1008 కలశాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించాము. ఈ సంవత్సరం కూడా 1008 కలశాలు సిద్ధమవుతున్నాయి. ఇదిగో చూడండి పక్కన. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము కలశాలు ఏ విధంగా శ్రీచక్ర ఆకారంలో మనం పెట్టి చేసామో చూడండి. సో శ్రీచక్ర ఆకారములో
కలశాలన్నీ కూడా పెట్టి ఆ కలశము లోపల గంగ నీళ్లు నింపి చక్కగా మేము ఏదైతే కనుక పూర్ణమైనటువంటి మంత్రాలన్నీ కూడా చక్కగా వరుణ మంత్రాలు చదివి అమ్మవారి యొక్క శ్రీచక్రములో కలుషం ఒక భాగం అయింది. ఇప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఒక భాగమే, అట్లాగే శ్రీచక్రములో ప్రతి ఒక్క కలుషం కూడా భాగాన్ని వహించింది. అంటే శ్రీచక్రము యొక్క శక్తి ఆ యొక్క కలుషము లోపలికి నిక్షిప్తమయ్యింది. ఆ కలుషము శ్రీచక్రములో ఆవహింపబడింది. కాబట్టి ఆ శ్రీచక్రంలో పెట్టిన కలుషం మీ ఇంటికి వస్తే అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా. ఆ కలుషంలో మంచినీళ్ళు నింపాలి. ఎందుకోసమంటే వరుణము జలశక్తి, ఆ వరుణము నింపినటువంటి ఆ యొక్క ధాతువు అమ్మవారి యొక్క స్వరూపంలో మీ దగ్గరికి వస్తుంది కలుషం. కాబట్టి మేము మామూలుగా కుంభాభిషేకం అంటే అలా ఇలా కాదు, మనది చాలా అద్భుతంగా శ్రీచక్ర ఆకారములో కలశాలన్నింటిని కూడా ప్రతిష్టాపన చేసి అమ్మవారికి అభిషేకం చేసి అది మీకు పంపిస్తాం. అండ్ ప్రతి కలశం పైన కూడా అమ్మవారి యొక్క పేర్లు ఉంటాయి. మీ కలశానికి మీకు అమ్మవారి పేరు ఏం వచ్చింది అని మీరు చూసుకోవాలి. అంటే అమ్మ మీ ఇంటికి ఆ నామముతో వచ్చింది అని అర్థం. లలితా సహస్రనామంలో ఉన్న 1000 నామాలకు 1000 కలశాలు ఇక్కడ సిద్ధమవుతాయి. ప్రతి ఒక్క కలశముతో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు లలితా సహస్రనామంలోని ఒక్కొక్క నామము చెబుతూనే అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అమ్మవారి యొక్క కలశాన్ని తెప్పించుకోండి, ఇంట్లో కలశ స్థాపన చేసి పూజ చేయండి. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ 2025వ సంవత్సరము అక్షయ తృతీయ యొక్క వైశిష్ట్యం ఏంటి, ఈ సంవత్సరం యొక్క ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 30వ తారీఖు బుధవారము రోహిణీ నక్షత్రము శోభన యోగంలో వస్తుంది. మొదలు బుధవారం అంటే విష్ణువారం. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు అంటే ఆ మహావిష్ణువే. ఆ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వారము. అదేవిధంగా అక్షయ తృతీయ అంటే ఇంకా మనకి అక్షయమైంది ఏంది అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం మనకు అక్షయంగా దొరకాలి. ఐశ్వర్యం అంటే అన్ని, ధనము రావాలి, ఆరోగ్యం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంపదలు ఉండాలి, తర్వాత కుటుంబం అంతా బాగుండాలి, బంధుత్వాలు బాంధవ్యాలు బాగుండాలి, పాడి ఉండాలి, పంట ఉండాలి, తర్వాత మనకి అదృష్టము సిద్ధి కలగాలి. ఇదంతా ఐశ్వర్యం కిందనే వస్తుంది. కాబట్టి ఈ ఐశ్వర్య సిద్ధి కలగాలి అనంటే అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్ర సంపుటితమైనటువంటి యాగము చేయాలి. కాబట్టి ఆ యాగం చేయాలి అంటే మంచి ముహూర్తం. వాస్తవంగా అక్షయ తృతీయ అంటేనే మంచి ముహూర్తం, దానికి స్పెసిఫిక్గా ఏం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంలో రావడం జరిగింది. కాబట్టి రోహిణి బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం, అంటే సృష్టి యొక్క తత్వం ఉంటుంది. కాబట్టి సంతానము లేనటువంటి వారందరూ కూడా ఈ అక్షయ తృతీయకు వచ్చి యాగం చేయించుకోండి. తప్పకుండా మీ అందరికీ సంతాన సౌభాగ్యం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది శోభన యోగంలో కలుగుతుంది. కాబట్టి వివాహము కానటువంటి వారందరూ కూడా ఈ అక్షయ తృతీయకు రండి, తప్పకుండా వివాహ యోగ సిద్ధి కలుగుతుంది. ఇక రోహిణీ నక్షత్రము బ్రహ్మదేవుని నక్షత్రం కాబట్టి రోహిణి అంటే అర్థం ఏంటి, సంపదలు పెరుగుతాయి. కాబట్టి రోహిణి అంటే పెరగడం. వ్యాపారము మొదలు పెడదామనుకున్నా, వ్యాపారము చేస్తున్నటువంటి వారైనా తప్పకుండా ఈ అక్షయ తృతీయ యాగానికి రావాల్సిందే. మేము కుబేర సంపుటి యంత్రం ఇస్తాం. శ్రీచక్ర కుబేర భాండార సంపుటి యంత్రం, చాలా అద్భుతమైన సంపుటి యంత్రము ఉంటుంది. ఈ సంపుటి యంత్రము అన్ని రకాలైనటువంటి యొక్క దివ్య శక్తుల్ని ప్రసాదిస్తుంది. ఈ యంత్రాన్ని మేము చాలా అద్భుతంగా డిజైన్ చేశాము. అథర్వణ వేదములో నుంచి, అదేవిధంగా మంత్రరాజ సాగరం అని చెప్పేసి, యంత్రరాజ తంత్రం అని చెప్పేసి, శారదా తిలక తంత్రం అనేటువంటి గ్రంథంలో నుంచి అద్భుతమైన విషయాలన్నీ క్రోడీకరించి శబ్ద తన్మాత్రమును యంత్ర స్వరూపంలోకి తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ యంత్రము ప్రత్యేకంగా నా వద్దనే దొరుకుతుంది, ఇది ఎక్కడ కూడా దొరకదు. ఇది మా శ్రీచక్రపీఠం యొక్క ప్రత్యేకత. ఈ యంత్రం పైన పూర్తిగా కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి. ఈ యంత్రం ఎలా తయారు చేశాము అనే దాని మీద పూర్తి కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి. కాబట్టి ఈ యంత్రం మళ్ళీ ఎక్కడో దొరుకుతుంది, ఎవరో చేస్తున్నారు అనుకుంటే అది డూప్లికేటే. యంత్రము యొక్క పరిపూర్ణ తత్వం మాకు తెలుసు కాబట్టి
ఆ యంత్రము మా దగ్గర వచ్చి మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క రోహిణీ నక్షత్రములో బ్రహ్మదేవునికి మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం విష్ణువుని విగ్రహారాధన చేయొచ్చు, శివుడిని లింగ రూపంలో పూజ చేయాలి. కానీ బ్రహ్మదేవుణ్ణి మనం వరాలు అడగాలి, పూజ చేయాలి అని అంటే అది యజ్ఞ స్వరూపములోని పూజ చేయాలి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రము బుధవారం శోభన యుగంలో వచ్చింది కాబట్టి ఇటు త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, త్రిమూర్తులకు త్రిశక్తులకు మూల స్వరూపమైనటువంటి ముహూర్తముగా ఈ అక్షయ తృతీయ నిర్ణయించబడింది. కాబట్టి ఈ అక్షయ తృతీయకి తమ జీవితములో జీవనం బాగుపడాలి, జీవితంలో మార్పు రావాలి, అమ్మ అనుగ్రహం సిద్ధి కలగాలి, ఎంత పెద్ద సమస్య అయినా సరే అలా తుడిచిపెట్టుకొని పోవాలి అని అంటే ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారు ఎందుకోసము ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి చెప్తాను. ఎవరెవరు రావాలి కూడా మనకు తెలియాలి కదా. నేను రావాలా వద్దా, ఈ సంవత్సరము మరి నాకు ఎట్లా ఉంది, మరి నేను వస్తే మంచిదా కాదా అంటే దానికి కూడా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం. సో ప్రశ్న ఏంటి, ఈ సంవత్సరము ఎవరెవరు ఈ యాగము తప్పకుండా చేసుకోవాలి. ముందుగా ఈ సంవత్సరం యొక్క విశ్వావసనామ సంవత్సరంలో చూస్తే మొత్తము 7 రాజయోగాలు ఉన్నాయి. 7 మందికి ఆ రాజయోగాలు ఉన్నాయి. ఒక 3 మధ్యలో రాజయోగం వస్తుంది. 6 100% రాజయోగం ఉంది. ఒక 3 రాశులకి మాత్రం మధ్యలో 2 నెలల కాలము రాజయోగం వస్తుంది. మిగతా 3 రాశులకి ఏంటంటే కనుక ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి. అంటే 12 రాశుల వారు యాగం చేసుకోవాలి. కాకపోతే కేటగిరైజ్డ్ ఏంటంటే రాజయోగము కావాలనుకునే రాశులు 6 ఉంటాయి. మధ్యలో లక్కీయెస్ట్ ఛాన్స్, ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకుందామనే రాశులు 3 ఉంటాయి. ఈ సంవత్సరం నాకే అరిష్టం రావద్దు, నాకు అదృష్ట భంగం జరగకూడదు, నష్టం జరగకూడదు, మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి 3 రాశులు ఉంటాయి. అందులో రాజయోగం వచ్చేటువంటి రాశులు 6. అవి ఏమిటంటే ఈ సంవత్సరము మే 15వ తారీఖు, మే 15, 2025 సంవత్సరానికి గురుగ్రహము మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ముందే మనము ఆ గుప్తమైనటువంటి సరస్వతీదేవి నదిని మన భూమిలో నుంచి తీసి మనము సహస్ర కుంభాభిషేకం చేస్తాం. అయితే మిథున రాశి లోపలికి మే 15వ తారీఖు అడుగు పెట్టగానే ఎవరెవరికి అదృష్ట యోగం వస్తుంది అని అంటే వృషభ రాశి వారికి నంబర్ 1 అదృష్ట యోగం వస్తుంది. వీళ్ళకి ఇటు ద్వితీయ స్థానం అంటే ధనస్థానములోను, ఇటు లాభస్థానములోను శని, ధనస్థానములోను గురుడు, ఈ 2 రావడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది. అఖండ కోటి లాభం కలుగుతుంది, ఐశ్వర్య లాభం కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు, అందులోనూ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మస్ట్ అండ్ షుడ్ ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. నేనైతే ఒక 50 మంది రోహిణీ నక్షత్రం వాళ్ళే నిండాలి అని అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది. మిగతా అందరికీ ఉంది. కృతిక 4, రోహిణి, మృగశిర 2 పాదాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక యోగం ఉంటుంది కదా, 1, 2, 3, 4 పొజిషన్స్ ఉంటాయి కదా. అలా వృషభ రాశి వారికి అయితే బాగుంది, వాళ్ళు ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. 2వ రాశి వచ్చి సింహరాశి. సింహరాశి వారికి మే 15 నుంచి 11వ స్థానంలో, 12 ఏళ్ల తర్వాత 11వ స్థానంలో గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన అదృష్ట యోగము, లాభం. లాభస్థానంలో గురువు వస్తే ఇంకా లాభం ఇవ్వకుండా వదిలిపెట్టాడు. మనమేం పని పాట లేకుండా పడుకుంటాము, కానీ పని చేసేటువంటి వాడికి, అదృష్టం గురించి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి వారికి అదృష్ట యోగం 100% సిద్ధిస్తుంది. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం వస్తాయి. కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే, అది ఏదైనా మన జాతకంలో గ్రహాలు బాగలేకపోయినా అక్షయ తృతీయ మేమిచ్చే శ్రీయంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ రాజయోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి సింహరాశి నంబర్ 2. నంబర్ 3 తులారాశి. తులారాశికి ఏమిటంటే ఈ సంవత్సరము 2 రకాలైన లాభాలు ఉన్నాయి. 6వ స్థానం లోపలికి శని వచ్చాడు. శత్రుబాధ విముక్తి, రుణబాధ విముక్తి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభము, అదృష్టయోగం. 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి
ఆకస్మిక ధనలాభం, అదృష్టయోగం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము డబుల్ ధమాకా అదృష్టయోగం ఉంది. ఇటు శని గురు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా బాగుంది. కాబట్టి తులారాశి వారు కూడా ఈ సంవత్సరము యాగానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇక 4వది వచ్చేసి ధనుస్సు రాశి. వీరికి 7వ స్థానం లోపలి గురువు వస్తున్నాడు. వివాహ యోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయాణాలు చేయగలుగుతారు, విదేశీ యోగం ఉంటుంది, విద్యాయోగ లాభం ఉంటుంది. ఇలా చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. వీరికి 12 ఏళ్ల తర్వాత 7వ ఇంట్లో గురువు వచ్చాడు కాబట్టి మంచి లాభం ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతాన యోగం గురించి ఈ సంవత్సరం చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగానికి అటెండ్ అవుతే మంచిది. ఇక 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది. గత 5 సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇబ్బంది పెడతా ఉంది. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని నుంచి కొంచెము మిమ్మల్ని సంరక్షించడానికి గురుగ్రహం 5వ ఇంట్లోకి వచ్చాడు. అంటే ఏలినాటి శని బాధలో నుంచి విముక్తులవుతారు, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు, కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతం అవుతాయి, పిల్లలకి అదృష్టం భరించే అవకాశం ఉంటుంది, ఇలా పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం రాజయోగం ఉంది. కాకపోతే ఏలినాటి శని ప్రభావం నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ యాగానికి కుంభరాశి వారు కూడా అటెండ్ అవ్వాలి. పంచమ గురుగ్రహానికి సంబంధించిన అదృష్ట యోగ సిద్ధిని వీరు కూడా ఈ సంవత్సరము అమ్మవారి యంత్ర ప్రసాదంగా అమ్మ అనుగ్రహాన్ని స్వీకరించి సేఫ్ జోన్లో ఉండాలి. ఇక 6వ రాశి వచ్చేసి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరము విముక్తి లభించింది. ఏలినాటి శని నుంచి మకర రాశి వారికి విముక్తి లభించింది. కాబట్టి ఇకపై మీకు శనిగ్రహము 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అదృష్ట యోగాన్ని ఇస్తాడు, గృహయోగాన్ని ఇస్తాడు, ధన సంపత్తిని ఇస్తాడు, మంచి వ్యక్తులతో పరిచయం చేయిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, ఆనందం కలిగిస్తాడు శనిగ్రహం. అది కాకుండా ఈ మకర రాశి వారికి ఏంటంటే అక్టోబర్, నవంబర్ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. కాబట్టి అదే సమయానికి ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి మకర రాశి వారికి డబుల్ ధమాక్ వస్తుంది. అంటే ఇటు శని అనుగ్రహము, ఇటు ఎవరి అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా 2 నెలలు వస్తుంది. కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం నంబర్ 6 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా అదృష్టయోగం వస్తుంది. సో ఈ 6 రాశుల వారు తప్పకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయకి అటెండ్ అవ్వాల్సిందే. నేను అడుగుతాను ఏ రాష్ట్ర వాళ్ళు వచ్చారు అని చెప్పి అడుగుతాను. సో నాకు ఈ సంవత్సరం అక్షయ తృతీయకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 180 మంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా అమ్మవారు అయితే తప్పకుండా 100 మందిని అయితే పిలిపించుకుంటుంది. మరి ఆ 100 మందిలో నాకు రోహిణి నక్షత్రం వారు మినిమం 12 మంది కనబడాలి. సో ఈ అన్ని రాశుల వాళ్ళు మినిమం 10 మంది కనబడాలి. అంటే దాదాపుగా 66 మంది 70 మంది అయితే ఈ 6 రాశుల నుంచి అయితే రావాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంది, జీవితంలో ధనయోగం కలగాలి, అమ్మ అనుగ్రహం కలగాలంటే రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ క్యాడర్లో వచ్చేసి అదృష్టాన్ని పరీక్షించుకునే రాశులు కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళకి 2 నెలలు మాత్రమే అదృష్ట యోగం ఉంటుంది. 3 రాశులు ఉంటాయి, వీళ్ళకి 2 నెలల కాలం అదృష్ట యోగం వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దీంట్లో ఒక 60 రోజుల పాటు అదృష్ట యోగం వస్తుంది 3 రాశులకి. అదేమిటంటే మిథున రాశికి. మిథున రాశికి 2వ ఇంట్లో గురువు వస్తాడు. కాబట్టి కర్కాటక రాశి లోపల గురువు అడుగు పెట్టగానే 2వ ఇంట్లో గురువు రాగానే అదృష్ట యోగం వస్తుంది. మిథున రాశికి ధనయోగం వస్తుంది. కన్యా రాశికి లాభయోగం కలుగుతుంది. వృశ్చిక రాశికి అదృష్ట యోగం కలుగుతుంది. ఇలా ఈ 3 రాశుల వారికి యోగ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. 60 రోజులు, 90 రోజులు, మ్యాక్సిమం 60 రోజులు అంటే అది కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ అటు ఇటు 90 రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 రాశుల వారు కూడా అక్షయ తృతీయ యాగానికి చేసుకుని వస్తే మంచిది. ఒకవేళ రాలేకపోయినా, అంటే 100% నేను చెప్పట్లేదు, కాబట్టి ఒకవేళ మీరు రాలేకపోయినా ధనత్రయోదశికి మాత్రం తప్పకుండా రావాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశికి మీకు
సిద్ధి కలుగుతుంది. అప్పుడే ధనత్రయోదశి సమయానికి మీకు ద్వితీయ, తర్వాత లాభ, మిథున రాశి వారికి ధనస్థానము, కన్యా రాశి వారికి లాభస్థానము, వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానము లోపలికి అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది. కలశమైనా తెప్పించుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక 3 రాశులు ఉంటాయి. వీళ్ళకి అరిష్టం రావద్దు, నష్టం రావద్దు, మోసపోవద్దు అనుకునే రాశులు ఏమిటంటే 3 ఉంటాయి. ఆ 3 రాశులు ఏమిటంటే గనక, 1 మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఎవరికి ఉంటుంది అని అంటే, ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే వాళ్ళు వృషభ రాశి లోపలికి గురుగ్రహం ఎంటర్ అయ్యేంతసేపు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇక మేషరాశి వారు కూడా తప్పకుండా యాగం చేయించుకోవాలి. ఎందుకోసమంటే వీళ్ళకి ఏ గ్రహము అనుగ్రహం లేదు. ఈ సంవత్సరము 11th పొజిషన్కి వెళ్ళిపోయారు, కిందికి వెళ్ళిపోయారు. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది. కాబట్టి ఏలినాటి శని ప్రారంభమవుతే చాలా సమస్యలు తీసుకొస్తాడు. కాబట్టి వీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది. ఎందుకోసం అంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని మంచి జరుగుతాయి. కాబట్టి ఏలినాటి శని బాధ కలగొద్దు అనడానికి లక్ష్మీ యాగం చేసుకుని యంత్రం పెట్టుకుంటే మంచిది. ఎవరికి? మీనరాశి, మేషరాశి. అదేవిధంగా కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఏంటంటే 12వ స్థానంలో గురువు, తర్వాత భాగ్యస్థానము లోపలికి శని వచ్చాడు. శని భాగ్యము లోపలికి వస్తే భాగ్యాన్ని హరిస్తాడు. 8వ స్థానంలో రాహు వస్తాడు. కాబట్టి ఆరోగ్య సమస్య, ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి కర్క, మీన, మేషరాశి వారు 3rd కేటగిరీలో వస్తారు. సో మీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది. కాకపోతే ఈ అక్షయ తృతీయ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజయోగ సిద్ధి, ధనప్రాప్తి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. కాబట్టి అక్షయ తృతీయకి ఈ రాశుల వారు వస్తే మంచిది.